ఇది నీకు బస్తాలా కనిపెట్టదు, అంటే మనం లోతుగా చూడాలా. దీనిలో రీసెర్చ్ చేసినట్టు చూస్తే 100% మేలు వస్తుంది. మిగతా పెట్టినప్పుడు వాళ్ళ భూమికి దీనికి ఆ భూమి తెల్లగా సైడ్ అంతా మన ఉప్పులాగా వస్తుంది. ఇది పెట్టినప్పుడు ఆల్రెడీ ఏమి ఉండదు, భూమి ప్లెయిన్ గా ఉంటుంది. భూమి కానీ భూమి అయితే గుల్ల పడుతుంది, బస్తాలు తగ్గించుకోవచ్చు, ఈల్డింగ్ వస్తుంది, కాయలో నాణ్యత కానీ నీకు షైనింగ్ కానీ తాలూకాయ శాతం కానీ చాలా తగ్గిపోతుంది. అందరు 10-15 దాకా వేసారు, నేను 6-7 బస్తాలు దాకా వాడాను. నాకైతే 30 క్వింటాల్ వరకు లాస్ట్ ఇయర్ సూపర్ 10 అనేది వచ్చాయి. 35 క్వింటాల్స్ మిగతా అదర్ సీడ్ తేజ వెరైటీ వచ్చాయి. అందరికీ నమస్కారం. మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు కడప జిల్లా మైలవరం మండలం ఏ కంబాల దిన్న గ్రామంలో ఉన్నాము. మనతో పాటు నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు. గత 2 సంవత్సరాలు పెట్టి మ్యూటేట్ కంపెనీ వారు అవనశుద్ధి ప్రాణ్య వాడుతున్నారు. దీనివల్ల ఏం ఉపయోగం జరిగిందనే విషయాన్ని తన మాటల్లో తెలుసుకుందాము. నేనైతే బస్తాలు అయితే అందరు 10-15 దాకా వేసారు, నేను 6-7 బస్తాలు దాకా వాడాను. నాకైతే 30 క్వింటాల్ వరకు లాస్ట్ ఇయర్ సూపర్ 10 అనేది వచ్చాయి. 35 క్వింటాల్స్ మిగతా అదర్ సీడ్ తేజ వెరైటీ వచ్చాయి. ఇది జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చారు. భూమి అయితే గుల్ల పడుతుంది, బస్తాలు తగ్గించుకోవచ్చు, ఈల్డింగ్ వస్తుంది, కాయలో నాణ్యత కానీ నీకు షైనింగ్ కానీ తాలూకాయ శాతం కానీ చాలా తగ్గిపోతుంది. ఇంకా మిగతా బెయిన్ రైతులకు నాకైతే చాలా డిఫరెన్స్ ఉంది. మీ బెయిన్ వల్ల కానీ వేసుకోవచ్చు. ఈ పంట వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు? నేను గత 20 సంవత్సరాలు చేస్తాను మేడం. అంటే ఇక్కడ ఏమేమి పంటలు వ్యవసాయం చేస్తారు? ఇప్పుడు కాటను, ప్యాడీ పండించాను, చిల్లి పండించాను, బెంగాల్ గ్రాము. ఇంకైతే వర్షం లేక అట్లే ఉన్నాయి, అన్ని బీడు భూములుగానే ఉన్నాయి. ఇంకా కాకపోతే నేను దీనికి కానీ బెంగాల్ గ్రాముకి వేయాలనుకున్నా, తడి ఆపుకుంటుంది, బస్తాలు తగ్గించి వేద్దామని చూసినాను. అయితే వర్షం అనుకూలించలేదు ఈసారి. ఈ 20 సంవత్సరాలు పెట్టి వ్యవసాయానికి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వాడుతున్న అవనశుద్ధి ప్రాణ్య వాడుతుంటే వ్యవసాయానికి నాకు 50% బాగుంది మేడం. అంత ముందు సంవత్సరానికి నేను వేసిన సంవత్సరానికి చాలా తేడా ఉంది. భూమిలో వేరు వ్యవస్థ ఎక్కువ పోతుంది, స్ట్రెంత్ పోతుంది, భూమి మెత్తగా ఉంటుంది, హార్డ్ కాదు. మిగతా పెట్టినప్పుడు వాళ్ళ భూమికి దీనికి ఆ భూమి తెల్లగా సైడ్ అంతా మన ఉప్పులాగా వస్తుంది. ఇది పెట్టినప్పుడు ఆల్రెడీ ఏమి ఉండదు, భూమి ప్లెయిన్ గా ఉంటుంది. భూమి కానీ చాలా బ్లాక్ అట్లే ఉంటుంది, వేరు వ్యవస్థ బాగుంటుంది. నీకు మిగతా చేలు ఇట్లా అరక దున్నేటప్పుడు చాలా హార్డ్గా ఉన్నాయి, దీంట్లో స్మూత్ గా ఉంటుంది. ఇది నీకు బస్తాలా కనిపెట్టదు, అంటే మనం లోతుగా చూడాలా. దీనిలో రీసెర్చ్ చేసినట్టు చూస్తే 100% మేలు వస్తుంది. మీకు వాడే కట్టల్లో ఎన్ని కట్టలు తేడా వస్తున్నాయి అవనశుద్ధి వాడి? నేను 4-5 బస్తాలు తేడా వస్తున్నాయి మేడం. ఒక ప్యాకెట్ మీద 4-5 బస్తాలు అయితే పర్ ఎకర్ 3 kg చేసేసి 100% రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం దీనికి ఎక్కువ అన్ని పైర్ల కంటే మనం దీనికి బస్తాలు వేసేది ఎక్కువ, ఓన్లీ చిల్లీకే 40 బస్తాలు వేసే వాళ్ళు ఉన్నారు పక్కన. ఆ సైడ్ ఆ ఫ్యాక్టరీ ఉంది కదా, ఫ్యాక్టరీ సైడ్ 40 వేస్తారు, 30-40 వేస్తారు. నేను లాస్ట్ ఇయర్ 7 అంతకుముందు ఇక్కడ 10 ఇక్కడ వేసేది లేదు. ఇది వేస్తే 110 లోపల ముగిచ్చేసుకోవచ్చు. ఒక అతను 4 acres వేసాడు, మొత్తం చెట్లని చనిపోతున్నాయి వేరుకుళ్ళతోనే. అదే ఇదైంది. మాకు ఆ సమస్య లేదు మేడం. అది కాకపోతే వాళ్ళు బస్తాలు వేసిన వాళ్ళకు ఉంది, మాకైతే ఆ సమస్య లేదు. మేము 7 బస్తాలు వేసాం మేడం, మాకు 30 క్వింటాలు వచ్చి. పక్క పొలాలు అంటే నల్లి ఇది ఉంది కదా, 2 సంవత్సరాలు పెట్టి నల్లి వస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి అలా అంత ముందు లాస్ట్ ఇయర్ 21, 22, 22, 23 నల్లి ఎక్కువైంది. అంటే స్ప్రే చేసాం, మాకేం అంత ఎఫెక్ట్ అనిపించలేదు నల్లితో. కానీ మనకు చెట్టు హెల్దీ ఉన్నాయి అనుకో, ఆల్రెడీ నీకు ఫ్లవర్ కానీ పూతలు కానీ ఎక్స్ట్రా వస్తాయి. ఎక్స్ట్రా వచ్చినప్పుడు దానిలోకి మైనస్ అయినా 4-5 అయినా ప్లస్ అవుతాయి, ఇబ్బంది ఉండదు. చూడగా వేసుడు మెయిన్ వేరు వేస్తా అంతా. ఇప్పుడు దీనికి కిందదే ఇవన్నీ పిల్లవేర్లు తీసుకుంటూ ఉంటాయి. ఇది మెయిన్ ఇంకా ఉంటాయి. ఇంకా పిల్లవేర్లకు నువ్వు వేసినంత విస్తరిస్తాయి, ఎక్కువ స్మూత్గా ఉన్నది అనుకో, పొలం హార్డ్గా లేకుండా. ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు వేర్లు ఏమైనా తెగుతున్నాయా? తెగుతాయి మేడం. దాకా గుండుకు వస్తుంది కదా, ఇదో ఇట్లా వెళ్ళిపోతాయి. ఇట్లా దీనికా డైరెక్ట్ మా ముందు పడుతుంది. ఇదో దాకా వస్తాయి. తెగినందువల్ల ఉపయోగం ఉందా? ఇప్పుడు డైరెక్ట్ మనం వేసిన ఫర్టిలైజర్ పడుతుంది. మనం వేసినది డైరెక్ట్ ఈ తెమకు అది కరుగుతుంది, దాంతోపాటు ఇది కలిగి పడుతుంది, మనకు రిజల్ట్ తొందరగా కనిపెడుతుంది. ఇది ఇంకా మీకు ఇట్లా బ్రాంచెస్ వస్తాయి చూడి. నీకు ఏ పురుగు తినేది కానీ ఇట్లా బ్రాంచెస్ ఇప్పుడు ఇక్కడ కనుపుల దగ్గర వస్తే ఇట్లా ప్రతి కనుపు కాయలు వస్తాయి. ఇప్పుడు ఈయనే చూడు షార్ట్ నీకు ఈడ ఒకటి వస్తుంది. ప్రతి బ్రాంచెస్కు నీకు మొగ్గలు వస్తూనే ఉంటాయి. ఈ తక్కువలో స్పీడ్గా నీకు ఎక్కువ పోకోకుండా ఈడే గెనుపులు వస్తాయి.